హలో గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ అంజలి. అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరు కూడా బాగున్నారని నేను అనుకుంటున్నాను. ఫస్ట్లీ అందరికీ విష్ యూ ఎ వెరీ హ్యాపీ సంక్రాంతి. ఫైనలీ మేమైతే ప్రజెంట్ ఇంటికి స్టార్ట్ అయిపోయాము. పండగ అంటేనే ఊర్లకు వెళ్ళడం కదా. ప్రజెంట్ అయితే ట్రాఫిక్ అయితే ఏమీ లేదు. ఇలానే ఉంటే కొంచెం త్వరగా రీచ్ అయిపోవచ్చు. చూడాలి ఎలా ఉంటుందో. పండగ ట్రాఫిక్ మనందరికీ తెలిసిందే కదా. ఫస్ట్లో బాగానే మాట్లాడుకుంటూ జర్నీ సాగింది. ఇప్పుడు మళ్ళీ ప్లేలిస్ట్కి సాంగ్స్కి వచ్చింది. మీరు జర్నీలో ఏ సాంగ్స్ ప్రిఫర్ చేస్తారు? ఓల్డ్ సాంగ్స్ ప్రిఫర్ చేస్తారా, లేకపోతే ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న సాంగ్స్ ప్రిఫర్ చేస్తారా? సంక్రాంతికి మోస్ట్లీ ఊర్లకి వెళ్ళని వాళ్ళు ఎవరు ఉండరు అనుకుంటా కదా. సంక్రాంతి వస్తుంది అంటేనే 1 month నుంచే టికెట్స్ బుక్ చేసుకోవటం అయిపోతాయేమో, ట్రాఫిక్ ఎలా ఉంటుందో, లాస్ట్ మినిట్ వరకు వెయిట్ చేయడం ఎందుకు అని ముందే బుక్ చేసేసుకుంటాం కదా. పండగకి టికెట్స్ బుక్ చేసుకునే దగ్గర స్టార్ట్ అవుతుంది హడావడి. అక్కడి నుండి కొత్త బట్టలు కొనుక్కోవడం, పిండి వంటలు, భోగి మంటలు, ఇవన్నీ ఆ హడావిడే వేరుంటుంది సంక్రాంతికి. ఇంటికి వెళ్ళేటప్పుడు నార్మల్గా బ్రేక్కి ఇప్పుడు మోస్ట్లీ వివేరాలో కానీ 7లో కానీ ఆగేవాళ్ళము. కానీ ఈసారి కార్నివల్ కొత్తగా స్టార్ట్ చేశారు. హోర్డింగ్స్ అన్నీ బాగా పెట్టారు కదా, ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి చూడ్డానికైతే కార్నివల్ లోపలికి వెళ్ళాము. అక్కడ మనకి హల్దీరామ్స్ ఉత్సవం అని చాలా ఉన్నాయి కదా. మేమైతే ఫస్ట్ ఆన్ ది గోలో ఈ చికెన్ రోల్ ట్రై చేసాము. ఒకవేళ మీరు కనుక అక్కడ ఆగితే ఆ చికెన్ రోల్ అయితే మస్ట్ ట్రై. అండ్ కేక్స్ కూడా క్యూట్గా చాలా బాగున్నాయి కదా. అండ్ వీ ఆల్సో హ్యావ్ దిస్ ఎలక్ట్రిక్ ఛార్జింగ్ పోర్ట్స్. అక్కడ ఛాన్స్ దొరికితే ఒకసారి అక్కడ ఆగి ట్రై అయితే చేయండి. అలా మేము 5 hours జర్నీ తర్వాత ఖమ్మం అయితే వచ్చాము. ఖమ్మం అని వినగానే మీరు ఇంతకి తెలంగాణనా ఆంధ్రానా అని మాత్రం అడగకండి. ఇంకా ఖమ్మం నుంచి మాకు 1.5 hours పడుతుంది ఇంటికి. అలా ఇంటికి రీచ్ అయిపోయాము. రీచ్ అయ్యేసరికి ఆల్మోస్ట్ 9 అయిపోయింది. రీచ్ అయిన తర్వాత తినేసి పడుకున్నాము. ముందు రోజు అసలు భోగి మంటలకి ప్రిపరేషన్ అది కూడా ఏమీ చేసుకోలేదు. మార్నింగే లేచి వేసుకుందాము అనగానే అమ్మ నాన్నమ్మ కలిసి అన్నీ గ్యాదర్ చేసి భోగి మంట అయితే వేశారు. ఇంటి ముందు చిన్నగా క్యూట్గా వేసుకున్నాము. అండ్ అందరికీ విష్ యూ ఎ వెరీ హ్యాపీ భోగి గాయ్స్. ఇక్కడ మీకు తెలుస్తుందో లేదో కానీ మాకైతే అక్కడ కొంచెం మంచు పడుతుంది, చల్లగా ఉంది. ఆ చలికి, ఈ భోగి మంటల వేడికి, పక్షులు, విలేజ్లో మీకు తెలిసిందే కదా సౌండ్స్ అన్నీ చాలా హాయిగా ఉండే. వేసిన తర్వాత మా అన్నయ్యని అందరినీ లేపేశాము. అందరం మెల్లగా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వస్తున్నారు. అలా టైం స్పెండ్ చేస్తున్నప్పుడు ఇంకా ముందు కూడా వేరే వాళ్ళు లేచి వాళ్ళ ఇళ్ళ ముందు కూడా భోగి మంటలు వేసుకుంటూ ఉన్నారు. మార్నింగ్ భోగి మంటల ఈవెంట్ అయితే క్లోజ్ అయిపోయింది. అలా బయటికి రాగానే కోతలు అయితే హాయ్ చెప్పేశాయి. వాటి గెస్ట్ అపియరెన్స్ అయితే ఇచ్చేసాయి. This is me on Bogi. గుమ్మం దగ్గర పూలు పెట్టాలి అని అంటే బంతిపూలు కోస్తున్నాను. అండ్ గంగిరెడ్ల వాళ్ళు అయితే వచ్చేసారు. గంగిరెడ్లు, హరిదాసు ఇవైతే సంక్రాంతికి మ్యాండేటరీ కదా, అలా వాళ్ళు వచ్చేసారు. మనం చక్కగా చిన్నగా ఉన్నప్పుడు బియ్యం, పిండి వంటలు ఏవిస్తే అవి తీసుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు వాళ్ళ డిమాండ్ ఎక్కువైపోయింది. ఓన్లీ మనీ అయితేనే తీసుకుంటారంట. ఇక్కడ అమ్మ దండం పెట్టుకోవడానికి వస్తే నేను ఇటు చూడు అని పిలిచి మరీ ఈ వీడియో తీస్తున్నాను.
తర్వాత మా బంధువులు అంటే మా నాన్నమ్మ వాళ్ళ చెల్లి అంటే మా చిన్నాయనమ్మ వాళ్ళు గెట్ టుగెదర్ లాగా పెట్టారు. ప్రతి ఇయర్ అలా ఎవరో ఒకరు పెడుతూ ఉంటారు. పండగప్పుడైతే అందరూ గ్యాదర్ అవుతారు, అందరినీ చూడొచ్చు కదా అని. నార్మల్గా అందరికీ ఈ బిజీ స్కెడ్యూల్స్లో కలవడం కుదరదు కాబట్టి ఇలాంటి ఈవెంట్స్ అయితే చాలా బెటర్ కదా, అందరూ కలవచ్చు ఒకటేసారి. ఇంకా పెద్దవాళ్ళకి చూడాలి అని ఉంటుంది, మనం ప్రతి దగ్గరికి వెళ్ళలేం కాబట్టి ఇలాంటి ఈవెంట్స్ జరుగుతూ ఉంటే చక్కగా అందరినీ కలవచ్చు. తర్వాత మేమైతే ఇంటికి వచ్చి కొద్దిసేపు రెస్ట్ తీసుకొని నైట్ అయితే ముగ్గులు వేయడం స్టార్ట్ చేసాము. ఫస్ట్ రంగుల రథం వేద్దామని చెప్పి ఈ రథం సెలెక్ట్ చేసుకున్నాను. కానీ అక్కడ ఆల్రెడీ గుమ్మం దగ్గర గ్రీన్ రెడ్ ఉన్నాయి, రంగులు వేస్తే ఎలానో మంచిగా కనిపిస్తాయో లేదో అన్న డౌట్తో రంగులు వేయకుండా మేము నార్మల్ ముగ్గుతోనే సరిపెట్టేసాము. తర్వాత గొబ్బెమ్మలు పెట్టి ఫ్లవర్స్ వేసి వెజిటేబుల్స్ అయితే పెట్టేశాను. సంక్రాంతికి రథాలు మ్యాండేటరీ కదా, రథం దగ్గర చెప్పులు, విసిన్కర్ర, చాప, గొడుగు, మొహంపుల అలా అన్నీ వేస్తాం కదా. ఇలా రంగులు ముగ్గులు వేసుకుంటే ఇంటి ముందు చూడ్డానికి ఎంత బాగుంటుందో కదా. అలా భోగి అయిపోయి సంక్రాంతి రోజైతే వచ్చేసింది. నార్మల్గా పండగప్పుడు మీరు ఇంట్లో మ్యాండేటరీ చేసే పని ఏంటి? నేనైతే గారెలు, పూర్ణాలు వేయడం మ్యాండేటరీ, అది నా పనే. అలా గారెలు వేసుకుంటూ అమ్మతో కబుర్లు అయితే చెప్తున్నాను. దాని తర్వాత అమ్మ చెప్తుంది, ఇలా ఈ పిండి వంటలు ఇవి చేసాము, ఇవి అని. మీరు సంక్రాంతికి పిండి వంటలు ఏమేమి చేసుకుంటారు? మేమైతే అరిసెలు, చక్రాలు, చెక్కలు చేసుకుంటాము. మనం ఎలా వెళ్ళాలి, ఎప్పుడు వెళ్ళాలి అని మనం చూసుకుంటూ ఉంటే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఏం పిండి వంటలు చేయాలి, పిల్లలకి ఏం చేసి పెట్టాలి అని వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు కదా. వండడం అంతా అయిపోయిన తర్వాత తినేసి ఇంత మంచిగా శారీ కట్టుకున్న తర్వాత ఇంకా ఫోటోషూట్ చేసుకోకపోతే ఎలా, అలా ఒక ఫోటోషూట్ ఫినిష్ చేసేసుకొని మేమైతే మా వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాము. లంచ్ అయిపోయిన తర్వాత మంచిగా కూర్చొని కార్డ్స్ ఆడుకున్నాం కొద్దిసేపు. పండగకి అందరు ఇంటికి వస్తారు కదా, అక్కడ అందరం కూర్చొని మంచిగా ఆడుకుంటున్నాము. నాకు కార్డ్స్ ఆడడం రాదు, కానీ అప్పుడే నేర్చుకొని అప్పుడే అయితే స్టార్ట్ చేశాను ఆడడం. ఫ్రీక్వెంట్గా ఆడేవాళ్ళు భలే ఫాస్ట్గా వేస్తారు కదా, నాకైతే గంట పట్టింది వేయడం. అక్కడ ప్రీవియస్గా ఆడేటప్పుడు ఆడుకుంటున్నప్పుడు జరిగే ఫన్నీ థింగ్స్ అవన్నీ చెప్తూ ఉన్నారు. ఒక్కొక్కళ్ళు వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకుంటూ ఉన్నారు. ఇంకా కజిన్స్ ఉంటే వాళ్ళు ఏడ్పించుకోవడము అది ఇది, ఆ ఫన్నే వేరే ఉంటుంది కదా. ఇక్కడ మేము ఆట స్టార్ట్ చేసినప్పుడు 10 మెంబర్స్ స్టార్ట్ చేసాము. అలా ఒకళ్ళు అవుట్ అవుతూ 4 మెంబర్స్ మిగిలారు. తర్వాత ఇప్పుడు ఫైనల్గా 2 మెంబర్స్తో ఆట నడుస్తుంది. అది ఎంతకీ ఎండ్ అవ్వట్లేదు. లాస్ట్ అండ్ ఫైనల్గా ఎలానో ఆట అయితే అయిపోయింది. అండ్ హియర్ కమ్స్ ది స్కోర్స్. ఆబ్వియస్గా నేనైతే గెలవలేదు. తర్వాత అలా బయటికి వెళ్ళి కొద్దిసేపు నేచర్ని చూసుకుంటూ, అప్పుడే మీరు చూస్తే మామిడి పిండి అయితే వచ్చేసింది. మనకి ఇంకొక 2 మంత్స్లో ఉగాది ఉంది కదా, అప్పటికి కాయలన్నీ రెడీ అయిపోతాయి ఉగాది పచ్చడిలో వేసుకోవడానికి. తర్వాత నాన్నగారు పొలానికి వెళ్తుంటే మేము కూడా బయలుదేరాము. చూసి ఇంటికి రిటర్న్ అయిపోయాము. అండ్ ఇది మా ఊరు. మా సంక్రాంతి అయితే ఇలా జరిగింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో టిల్ ది ఎండ్. ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్.